ఈ వీడియోలో మనం ఒక వీడియోకి ఆడియో ఎలా ఇవ్వాలి వితౌట్ ఎనీ డిస్టార్షన్ నాయిస్ లేకుండా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్గా ఒక 2 స్టెప్స్లో అయిపోయేలా చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి నా టార్గెట్ జస్ట్ 50 లైక్స్ మాత్రమే. ఐ హోప్ దట్ యు విల్ లైక్ ఇట్. ఒకవేళ ఇది మీకు హెల్ప్ అయితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. టు బిగిన్ విత్, సో విఎన్ ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాతకి ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుని ఒక ఇమేజ్ చూస్ చేసుకొని ఇప్పుడు దీనికి వాయిస్ రికార్డింగ్ ఇచ్చేయండి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా ఇవ్వాలో, సో మళ్ళీ ఇన్ డీటెయిల్గా నేను చెప్పట్లేదు. రికార్డ్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాతకి మీరు వాయిస్ చేస్తారు. ఓకే, దీన్ని సేవ్ చేసుకోండి. ఇది వచ్చేసి మన రా ఆడియో అవుట్పుట్ అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఈ రా ఆడియో అవుట్పుట్ ఎలా వస్తుందో వాయిస్ చూద్దాం. సో విఎన్ నుంచి తీసుకున్న అవుట్పుట్ ఆడియో ఒకసారి వినండి. ప్రొఫెసర్ కోదండరామ్, ఈయన పేరు మనకు బాగా సుపరిచితం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజేఏసీ చైర్మన్గా ఈయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి టీజేఎస్ అనే పార్టీని కూడా స్థాపించారు. విద్యావేత్తగా, రాజకీయ విశ్లేషకుడిగా ఈయనకు మంచి పేరుంది. ఆమిర్ అలీ ఖాన్, ఈయన ది సియాసత్ అనే ప్రముఖ ఉర్దూ పత్రిక న్యూస్ ఎడిటర్, సామాజిక సేవ, జర్నలిజం రంగాల్లో ఆయనకు గుర్తింపు ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు వాయిస్ అవుట్పుట్లో నాయిస్ అనేది ఉంది. సో ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ గూగుల్కి వెళ్ళిన తర్వాత సో ఆడియో అనేది బుక్ మార్క్ చేసి పెట్టాను. సో myedit.online ఈ సైట్కి వెళ్ళండి. సో ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాతకి అందులో చూజ్ ఏ ఫైల్ అని ఉంటుంది కదా, ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇందాక మనం విఎన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆడియోని ఇందులోకి అప్లోడ్ చేయాలన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన తర్వాతకి నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దట్ ఫైల్ అనమాట. టెస్ట్ ఆడియోగా నేను సేవ్ చేసి పెట్టాను. సో ఆ టెస్ట్ ఆడియోని నేను ఈ myedit.onlineకి అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది చిన్న ఫైల్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. సో క్యూయింగ్, డు నాట్ లీవ్ ద పేజ్. సో 1 minute ఇస్ రిమైనింగ్. అప్లోడ్ అయిపోయింది అండ్ ఇట్ గాట్ ప్రాసెస్డ్. సో ఇప్పుడు మీరు ప్రాసెస్డ్ అవుట్పుట్ అంటే నాయిస్ రిమూవ్ చేసిన తర్వాత వింటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు అడ్జస్టెడ్ అండ్ ఒరిజినల్కి నేను టాగల్ చేస్తూ ఉంటా అటు ఇటు, సో దట్ మీకు వాయిస్ అనేది తెలుస్తుంది ఎలా వస్తుందో అని చెప్పి. సో ఇక్కడ అడ్జస్టెడ్ అంటే ప్రాసెస్డ్ అవుట్పుట్ అనమాట. ఒరిజినల్ అంటే మన రా ఇన్పుట్, ఇందాక ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఆ ఫైల్ అనమాట. ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాసెస్డ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో విందాము. ప్రొఫెసర్ కోదండరామ్, ఈయన పేరు మనకు బాగా సుపరిచితం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆమిర్ అలీ ఖాన్, ఈయన ది సియాసత్ అనే ప్రముఖ ఉర్దూ పత్రిక న్యూస్ ఎడిటర్, సామాజిక సేవ, జర్నలిజం యాక్షన్ కమిటీ టీజేఏసీ చైర్మన్గా ఈయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి టీజేఎస్ అనే పార్టీని కూడా స్థాపించారు. విద్యావేత్తగా, రాజకీయ విశ్లేషకుడిగా ఈయనకు మంచి పేరుంది. ఆమిర్ అలీ ఖాన్, ఈయన ది సియాసత్ అనే ప్రముఖ ఉర్దూ పత్రిక న్యూస్ ఎడిటర్, విద్యావేత్తగా, రాజకీయ విశ్లేషకుడిగా ఈయనకు మంచి పేరుంది. ఆమిర్ అలీ ఖాన్, ఈయన ది సియాసత్ అనే ప్రముఖ ఉర్దూ పత్రిక న్యూస్ ఎడిటర్. ఇక్కడ పైన కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాతకి యూ కెన్ సేవ్ దట్ ఫైల్ టు యువర్ లోకల్ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్ ఏదన్నా కానివ్వండి. ఓకే, అండ్ యూ కెన్ యూజ్ దట్ ఆడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ myedit.online సైట్లో మ్యాక్సిమం యూ కెన్ అప్లోడ్ అప్ టు 5 minutes ఆఫ్ రా ఆడియో అనమాట. ఇన్ కేస్ మీకు 5 minutes కంటే ఎక్కువ ఉంటే యూ కెన్ బ్రేక్ ఇట్ ఇంటూ 2 pieces. ఒకవేళ 10 minutes ఉందనుకోండి, 5 minutes అలా ఇండివిజువల్గా 2 files బ్రేక్ చేసి ఒకసారి ఒక ఫైల్ అప్లోడ్ చేసి అవుట్పుట్ తీసుకోండి, అండ్ ఇంకోసారి ఇంకో ఫైల్ అప్లోడ్ చేసి అవుట్పుట్ తీసుకొని 2 మెర్జ్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఓకే.
ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. ఇన్‌కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.